హాయ్ తెలుగు వ్యూవర్స్, తెలుగు గురికి స్వాగతం. ఈరోజు మనం కొత్తగా నేర్చుకోబోతున్నాం అంటే క్లౌడ్ స్టోరేజ్ గురించి నేర్చుకోబోతున్నాం. అసలు క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటిది? మనము ఏవైనా డేటాను కానీ అవి పెన్ డ్రైవ్లు ల్యాప్టాప్లో తీసుకెళ్తాం. అది ఓల్డ్ జనరేషన్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి అంత క్లౌడ్ మార్కెటింగ్ జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద బిగ్ కంపెనీస్ కూడా అన్ని క్లౌడ్ మీద ఆధారపడి అవి అట్రాక్ట్ చేయడం కోసం, క్లౌడ్లో స్టోరేజ్ చేసుకోవడం కోసం చాలా ఆఫర్స్ ప్రకటిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక అమెజాన్ చూడండి, ఇట్లా ఎన్ని ఆఫర్స్ ప్రకటిస్తూ ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇక్కడ చాలా క్లౌడ్ స్టోరేజెస్ ఉన్నాయి. అవి చాలా యూజర్స్ తెలియకుండా వాళ్ళ యొక్క డేటాని సెక్యూరిటీ చేసుకోలేక చాలా ఇప్పుడు హార్డ్ డిస్క్ ఉందనుకోండి, హార్డ్ డిస్క్లో ఒక డేటాను మనం స్టోర్ చేసుకుంటే హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోతే మన యొక్క డేటాలో చాలా వాల్యుబుల్ డేటా లాస్ అయిపోయి ఆ యొక్క హార్డ్ డిస్క్లోని డేటాని రిట్రీవ్ చేయడానికి లక్షల కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఈ క్లౌడ్ స్టోరేజ్ యూజ్ చేయటం వల్ల మన యొక్క డేటా ఎట్లా క్రాష్ అవ్వదు. అలాగే ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ద్వారా కానీ, ఒక మొబైల్ ద్వారా కానీ, ఒక ట్యాబ్ ద్వారా కానీ మనం క్లౌడ్ స్టోరేజ్లో ఏదైనా డేటాని స్టోర్ చేస్తే మనం క్యారీ చేయకుండానే వేరే ల్యాప్టాప్లో అయినా, వేరే ట్యాబ్లో అయినా, వేరే మొబైల్లో అయినా ఎక్కడి నుంచి అయినా మనము ఆ యొక్క డేటాని మనం చూసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసరికి మన యొక్క డేటా మనకి ఈజీగా క్రాష్ అయ్యేదానికి లేకుండా చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ చూసేసరికి అమెజాన్ కానీ, గూగుల్ కానీ ఇలాగా చూడండి చాలా క్లౌడ్ స్టోరేజెస్ ఉంటా ఉన్నాయి. మనము ఓన్లీ వీటి యొక్క సైన్ అప్ అవటం వల్ల మనము అప్రాక్సిమేట్లీగా నేను చూపిస్తున్నాను చూడండి వ్యూవర్స్, 112 GB వరకు మనం ఊరకనే ఫ్రీగా ఇలాగ సైన్అప్ ద్వారా మనం క్లౌడ్ స్టోరేజ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన మెయిన్ వెబ్సైట్స్ ఉన్నాయి చూడండి. ఈ వెబ్సైట్స్ ద్వారా మనము మన యొక్క క్లౌడ్ స్టోరేజ్ని ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. వీటి వల్ల ఏంటంటే మనకి ఇంకా మన యొక్క డేటా ఇప్పటికీ సెక్యూరిటీగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్.